నల్గొండ పట్టణం హనుమాన్ నగర్లోని హనుమాన్ మందిరం నందు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఘనంగా పూజలు అందుకుంటున్న 7వ రోజు ప్రత్యేక పూజలు చేసి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ పట్టణ హనుమాన్ నగర్లోని హనుమాన్ మందిరం నందు దేవి శ్రీ కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఘనంగా పూజలు అందుకుంటున్న 7వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెంకల మోహన్ రెడ్డి, నరేందర్ బాబు, పురుషోత్తం, రామ్ లింగయ్య, రామచంద్రమూర్తి, వాసు, వంశీ, సఖినాల తిరుమల కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కొనసాగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసే అన్నప్రసాద కార్యక్రమం విజయవంతం చేయగలరని, అలాగే అమ్మవారి కృపకు తోడ్పాటు కలగలని కమిటీ తరఫున సత్తుల బతుకమ్మ 30వ తారీఖున తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది కాదు, మనం 29వ రోజు రేపు మాత్రమే రేపు సోమవారము సత్తుల బతుకమ్మ కార్యక్రమము కలదు. కావున మహిళా భక్తులందరూ ముందుగా ప్రిపేర్ అయ్యే సత్తుల బతుకమ్మను విజయవంతం ఏమైంది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారు శ్రీ చండీదేవి అవతారంలో దర్శనమిచ్చి ఉదయం ప్రాతకాల పూజ దిగ్విజయంగా, అలాగే సాయంకాలం పూజ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని మేము మా కాలనీ తరఫున అన్నప్రసాద వితరణ కార్యక్రమము మా కమిటీ తరఫున మేము కొనసాగిస్తున్నాము. భక్తులు విశేషంగా ఆదరించి అమ్మవారి కృపకు తోడ్పాడయ్యి విశేషంగా అమ్మవారి కృపకు వాళ్ళు భక్తులు విశేషంగా పూజలు అందుకొని మా అమ్మవారు విశేషంగా పూజలు అందుకొని భక్తులకు ఎల్లవేళలా మేము వెన్నంటి ఉన్నామంటూ అమ్మవారు మా కాలనీ వాసులందరికీ ఎల్లవేళలా వెన్నుదన్నుగా మాకు నిలుస్తున్నారు. అయితే ఈ ప్లేస్లో మేము 3వ సంవత్సరం ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకోవడం, అమ్మవారిని కూడా మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరము దిగ్విజయంగా మేము ఎలా అయితే తలుచుకుంటున్నామో ఈ ప్లేస్లో మాకు అలాగే రోజుకింత ఇంతింతాయి ఒటడింతాయి మా యొక్క కాలనీ డెవలప్మెంట్ సొసైటీ విపరీతంగా విశేష ప్రజాదరణ పొందుతూ మాకు మా కాలనీ వాళ్ళు అయితేంది, మా పెద్ద మనుషులు అయితేంది, ఎవరైతే మేము అనుకునేది తడుగా మాకు ప్రతి అనుక్షణము మాకు సపోర్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా మేము కొనసాగించుకుంటామని మేము న్యూస్ వారికి
ఆశిస్తున్నాము. అలాగే మేము వినాయక చవితిని కూడా ఇది మూడోసారి పెట్టుకొని దిగ్విజయంగా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా మా ప్రజలందరూ విశేషంగా మేము అందరి ప్రజల మన్నన పొంది మేము చాలా ముందుకెళ్తున్నాము. అలాగే అమ్మవారిని కూడా ఇది మూడోసారి పెట్టుకోవడం జరుగుతుంది. ప్రజల యొక్క వెన్నుదన్నులు ఆశీస్సులు మాకుంటున్నాయి. అందుకనే మా కాలనీ డెవలప్మెంట్ సొసైటీ ముందుకు కొనసాగుతుంది, అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ముందు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానికి అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా వెన్నుదండి ఉంటాయని మేము ఆశిస్తున్నాము. సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అట్లాగే ప్రతిరోజు బతుకమ్మ 9 రోజులు బతుకమ్మ బొడ్డెమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే రేపు సద్దుల బతుకమ్మ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకొని దసరా రోజు అమ్మవారి ఉత్సవాలు ముగించుకొని దసరా తెల్లారి మేము నిమజ్జన కార్యక్రమం, అమ్మవారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం చేసుకొని ఈ నవరాత్రుల్ని ముగిస్తున్నాం. హనుమాన్ నగర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అమ్మవారిది 3వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ప్రతిసారి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాము. మా కాలనీ ప్రజలు, మా కమిటీ మెంబర్ సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము.